ఇంటర్వ్యూ ఉంది ఆర్వీఎస్ మణి గారితో 26/11 ఎట్లా జరిగిందని చెప్పేసి. అది ఈ వాజ్ అండర్ సెక్రటరీ హోమ్ ఆ రోజు 26/11 జరిగింది. మణి గారు కదా, మణి గారు, ఆర్వీఎస్ మణి. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు, 2 కాదు 3 రాశారు. దాంట్లో వన్ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇస్ ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ అని చెప్పి. దాంట్లో ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ రోజు కరాచీ హార్బర్ నుంచి ఈ బోట్ బయటకు వచ్చిందో, ముంబైకి వెళ్ళిన బోట్, అజ్మల్ కసబ్ వీళ్ళందరూ వచ్చిన బోట్, ఇండియన్ కోస్ట్ గార్డ్కి కనిపించారు వాళ్ళు. అండ్ దిస్ ఇస్ ఆన్ రికార్డ్, పార్లమెంట్లో ఉంది, పార్లమెంట్ నోట్లో ఉంది, చిదంబరం గారు ఆన్సర్ చేసిన క్వశ్చన్లో ఉంది. December 11th ఐ థింక్. ఆయన ఇదంతా అయిన తర్వాత పార్లమెంట్లో క్వశ్చన్ వచ్చారు, ఈ బోట్ మీకు కనిపించిందంటే ఎస్ కనిపించింది మాకు. ఎందుకు, ఏం చేశారంటే వీ లెట్ ఇట్ గో. ఆలోచించండి, ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా, మీ బిల్డింగ్లో సెక్యూరిటీ గార్డ్ ఒకడు సస్పీషియస్ క్యారెక్టర్ కనిపిస్తే వాడిని సరే నువ్వు వెళ్ళరా అని చెప్తారా? కాదు, వాని వెంట పడతారు, ఎక్కడ పోతాడని చూడడానికి. పోనిచ్చారు. పెద్ద స్టోరీ అది. దాని తర్వాత ఆ బోట్ ముంబైకి వచ్చింది. ముంబైకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, కోలివాడ అంటే ముంబైలో ఫిషర్మెన్ విలేజ్లో దిగితే సాయంత్రం 5 గంటలకు అందరు పెద్ద పెద్ద బ్యాగులు తీసుకొని తిరిగితే ఎవరైనా కోలివాడలో అడుగుతారు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పేసి. ఎవరు అడగలేదు. అంటే అక్కడ కూడా ఏదో ఉండే, వాళ్ళు టైఅప్ ఉండే. మెయిన్ రోడ్కి వచ్చారు. కోలివాడ టైంలో సాయంత్రం 5:30-6 గంటలకు ఆ టైంలో మీకు క్యాబ్స్ దొరకవు. అప్పుడు ఊబర్ లేదు, ఓలా లేదు, ఏం లేదు. వాళ్ళ కోసం 8 క్యాబ్లు రెడీ ఉండే. ఒకటి సిఎస్టీ వైపు వెళ్ళింది, ఒకటి హబాద్ హౌస్ వైపు వెళ్ళింది, ఒకటి లియోపోల్డ్ కెఫేకి వెళ్ళింది, ఒకటి ట్రైడన్కి వెళ్ళింది. ఎందుకు, ఎవరు అరేంజ్ చేశారు? ఆ రోజు రాత్రి, ఈ జరిగిన రోజు సాయంత్రం హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ రూమ్లో ఒక్కరు కూడా లేరు, ఇండియన్ హోమ్ మినిస్ట్రీ అఫీషియల్. అందరు పాకిస్తాన్లో ఉన్నారు ఆ రోజు. వాళ్ళ ప్లానింగ్ చూడండి పాకిస్తాన్ది. ఇండియా పాకిస్తాన్ హోమ్ మినిస్ట్రీ టాక్స్ అని చెప్పి మొత్తం ఇంక్లూడింగ్ హోమ్ సెక్రటరీని పాకిస్తాన్ పిలిపించుకున్నారు. దాంట్లో మిగిలిన ఒక మనిషి ఆర్వీఎస్ మణి, ఆయనకి లక్నో పంపించారు. లక్నో వెళ్ళి నువ్వు అక్కడే ఉండు, ఒక కేసు ఉందని చెప్పి. ఆయన అడిగితే ఏదో జడ్జి ఆ రోజు రాలేదని చెప్పి రిటర్న్ వచ్చేసారు ఆయన కోర్టుకి వెళ్ళి. సో ఆ రోజు సాయంత్రం ఇది జరిగినప్పుడు హీ వాస్ వన్ ఆఫ్ ద ఆఫీసర్స్ ఇన్ ద కంట్రోల్ రూమ్. ఎవరు లేరు ఇక్కడ, ఎవ్వరు లేరు. వీళ్ళు ఏం చేశారంటే ఆ రోజు పొద్దున్న రిటర్న్ రావాలండే వీళ్ళు 26th నవంబర్. ఆ రోజు సాయంత్రం ఆఫ్టర్నూన్ కాగానే వీళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇవాళ వెళ్ళకండి, మేము ఇస్లామాబాద్ దగ్గర మురి అని చెప్పి ఒక హిల్ స్టేషన్ ఉంది, మీరు అక్కడికి రండి, మిమ్మల్ని అక్కడ మా ప్రైమ్ మినిస్టర్ వస్తారు, ఫారిన్ మినిస్టర్ వస్తారు, మిమ్మల్ని అక్కడ కలుస్తారని చెప్పి అందరిని అక్కడ తీసుకెళ్లారు. ఈ మురి అనే ప్లేస్లో ఆ టైంలో మొబైల్ సిగ్నల్స్ పనిచేయవు అసలు. యూర్ టాకింగ్ సో మెనీ ఇయర్స్ అగో. ఈ ఘటన జరిగినప్పుడు, ఈ అటాక్ జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎవరికి తెలియదు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి. కానీ దీనికన్నా చాలా ఘోరం ఇంకా న్యూస్ ఉన్నాయి. అది నేను చెప్పాను కదా, పెద్ద ఒక కథ అది. దిస్ ఇస్ ఆల్ రికార్డెడ్, ఏదో నేను మాట్లాడడం కాదు, అన్ని పార్లమెంట్ రికార్డులో ఉంది, గవర్నమెంట్ రికార్డులో ఉంది, డినై కూడా చేయలేదు ఇప్పుడు దాకా. ఆ రోజు రాత్రి 12 గంటలు కాగానే 11:30కి ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్, మన బ్లాక్ క్యాట్ కమాండోస్, వాళ్ళ బేస్ మానేసార్ దగ్గర ఉంది హర్యానాలో. ఢిల్లీ నుంచి ఒక 1.5 hours బై రోడ్. వాళ్ళని ఎయిర్పోర్ట్ తెప్పించుకున్నారు. ఎందుకంటే ఇది జరిగింది స్టార్ట్ అయింది 7:30కి. 11:30 వీళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చేసారు. పాలెం టెక్నికల్ ఏరియా అంటారు, అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అంతా అక్కడి నుంచి వెళ్తారు. అక్కడ వచ్చి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎయిర్ క్రాఫ్ట్ లోపల. వీళ్ళని కూర్చోబెట్టారు. 12 అయింది. టేక్ ఆఫ్ చేద్దాం అనుకుంటే శివరాజ్ పాటిల్, దెన్ ద హోమ్ మినిస్టర్, పర్మిషన్ ఇవ్వలేదు. నేను వస్తున్నాను, వెయిట్ చేయమని చెప్పండి అని. ఆయనకి ఎందుకండి రావడం, ఆయనకి ఎన్నో ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి, బిఎస్ఎఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది, ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, దాంట్లో వెళ్ళొచ్చు కదా. వీళ్ళు అక్కడ వెళ్ళాలి ఉండే, అక్కడ పెద్ద వార్ నడుస్తుంది, ఒక టెర్రరిస్ట్ అటాక్ నడుస్తుంది తాజ్లో, ట్రైడెంట్లో, సిఎస్టీలో. అక్కడ పంపించకుండా ఈయన కూర్చోబెట్టారు పొద్దున్న 2:30 దాకా. దిస్ ఈజ్ అగైన్ రికార్డెడ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ డీటెయిల్స్, పార్లమెంట్ క్వశ్చన్స్ ఆల్సో. పొద్దున్న 2:30 దాకా పాలెం టెక్నికల్ ఏరియాలో ఫ్లైట్ లోపల కూర్చోబెట్టారు. మీరు ఒక ఫ్లైట్ లోపల 2 గంటలు కూర్చుంటే మీకు నీస్ అన్ని పట్టుకుంటాయి మొత్తం. అండ్ దట్ టు ది కమాండోస్, వీళ్ళంతా హెవీ డ్రెస్ వేసుకొని ఉంటారు మొత్తం. లాస్ట్లో ల్యాండ్ అయిన తర్వాత 4 గంటలకు ల్యాండ్ అయ్యారు. తర్వాత ఈయన వచ్చారు, తోడెళ్ళారు. ఈయన 2-3 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు శివరాజ్ పాటిల్. అగైన్ హోమ్ మినిస్ట్రీ రికార్డ్స్లో ఉంది అదంతా. వాళ్ళ పిఏకి ఫోన్ చేస్తే సాఫ్ సోరే అన్నారు, నిద్రపోతున్నారంట. ఆలోచించి, అక్కడ టెర్రరిస్ట్ అటాక్ నడుస్తుంది, నిద్రపోతున్నారు. సరే ఎనీవే వచ్చారు, 4 గంటలకు అక్కడ వెళ్ళి దిగారు. దిగితే ఈయన ఏం చెప్తున్నారు శివరాజ్ పాటిల్, నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలంట. అక్కడ దిగిన తర్వాత అక్కడ టెర్రరిస్ట్ అటాక్ నడుస్తుంది, వీళ్ళకేమో గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలంట ఆయనకి. లాస్ట్లో మీకు అందరికి తెలుసు, దాంట్లో సందీప్ ఉన్నికృష్ణన్ వాస్ వన్ ఆఫ్ ద కమాండర్స్ వాజ్ లీడింగ్ ద ఆపరేషన్. ఆయన చనిపోయారు దాంట్లో. ఇంకొక 1 more soldier నైట్. కానీ ఈ స్టోరీస్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు బాంబ్ బ్లాస్ట్ గురించి అడిగినప్పుడు దాంతో ఒక చిన్న లైన్ ఆఫ్ లింక్ వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ అన్నిట్లో ఒక కాంప్లిసిటీ, అంటే ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే, ఇదన్నీ రికార్డులో ఉన్నప్పుడు కూడా
ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 26/11 జరిగిన తర్వాత ఒక వారం లోపల దిగ్విజయ్ సింగ్, ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో మీకు కనిపిస్తుంది, అది ఒక బుక్ రిలీజ్ చేశారు ముంబై అనుకుంటాను నేను, కొన్ని ఉలేమా వాళ్ళతో కలిసి ఒక బుక్ రిలీజ్ చేశారు. ఏంటంటే 26/11 ఆర్ఎస్ఎస్కి సాజిష్ హిందీలో, అంటే 26/11 ఆర్ఎస్ఎస్ కుట్ర, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయించారని. లక్కీగా తుకారాం ఓంలేకి మనం నమస్తే చెప్పి ఆయనకు శ్రద్ధాంజలి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఆ రోజు కసబ్ని పట్టుకున్నాడు, లేకుంటే మనకి ఇప్పుడు కూడా కసబ్ కూడా కల్వా వేసుకొని వచ్చారు, చూస్తుంటారు మీరు. ఇది హిందూ టెర్రర్ అటాక్ అని చూపించడానికి. సో దీని బుక్ కూడా ఉంది, దీని పార్లమెంటరీ రికార్డ్స్ ఉంది. సందీప్ ఉన్నిత్తన్ అని చెప్పి వెరీ సీనియర్ జర్నలిస్ట్, నా ఆయన డిఫెన్స్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు ఒక ఛానల్లో. ఆయన రాసిన ఒక పెద్ద ఆర్టికల్ ఉండి, ఈ వాజ్ వర్కింగ్ దెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ మొత్తం ఆర్టికల్లో మీకు కనిపిస్తుంది ఇట్లాంటి ఈ 26/11 జరిగింది ఆ రోజు. దానికోసం చూడండి, 26/11 తర్వాత ఒక ఎంక్వైరీ కూడా జరగలేదు, ఇది ఎందుకు జరిగింది. దాని తర్వాత అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు మీకు ఇంటర్నెట్లో కనిపిస్తుంది. మన్మోహన్ సింగ్ వెళ్ళి చెప్పారంట, సార్ మేము రెడీగా ఉన్నాం, వాళ్ళ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఎక్కడుంది మాకు తెలుసు, లష్కర్ తోయిబా వాళ్ళది, మనం కొడదాం అది అంటే మన్మోహన్ సింగ్ నో అని చెప్పారు. దిస్ ఇస్ అగైన్ అ మ్యాటర్ ఆఫ్ రికార్డ్, ఆయన ఒఫిషియల్లీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పిన స్టేట్మెంట్ ఉంది. ఎవరైనా ఇప్పుడు మన దగ్గర జరిగిన పహల్గామ్ జరిగిన తర్వాత మనం ఏం చేస్తాం, వాళ్ళ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ మీద కొట్టాం, 14 రోజులు తీసుకున్నాం, కానీ ప్లాన్ చేసి కొట్టాం. దిస్ వీఆర్ రెడీ, 2 రోజులే పని చేయొచ్చు వాళ్ళని చెప్తే నో అని చెప్పారు మన్మోహన్ సింగ్. ఆయన పాపం ఆయన డిసిషన్ తీసుకోలేడు, ఎవరో పైనుంచి చెప్పుంటారు ఆయనకి నో అని చెప్పేసి. దానికోసం ఆలోచించండి, ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్క యాక్షన్ కూడా పాకిస్తాన్ వ్యతిరేకంగా తీసుకోలేదు. వీళ్ళు క్రెడిట్ క్లెయిమ్ చేస్తూ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదన్నీ మన ఐసోలేషన్లో చూస్తాం, ఇంగ్లీష్లో అంటారు కనెక్ట్ ద డాట్స్ అంటారు. ఒక ప్లేస్లో జరిగింది, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్. ఇది ఎందుకు జరిగిందంటే ఆ టైంలో ఇంటెలిజెన్స్ కాంప్రమైజ్ అయిపోయింది కంప్లీట్గా. అందుకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి నరేంద్ర మోదీ ఎంటబడ్డానికి, అమిత్ షాని అరెస్ట్ చేయడానికి దాంట్లో వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఇక్కడ ఏం జరగలేదు. ఇస్రో ఏమో క్రయోజెనిక్ ఇంజిన్ డెవలప్ చేస్తున్నా అని చెప్పి మన ఢిల్లీలో ఉన్న డైనాసిటీ చీఫ్, నేను పేరు చెప్పాను అగే, వాళ్ళు నంబి నారాయణ్ గారిని అరెస్ట్ చేయించి జైల్లో వేయించి ఆయన టార్చర్ చేసిన సినిమా కూడా చూసాం, రాకెటరీ అని చెప్పి. ఎందుకు చేశారు? చేయించినోడు శ్రీకుమార్ లేటర్ ఆన్ డీజీపీ అయ్యారు, అండ్ హీ వాజ్ అపాయింటెడ్ బై ద కాంగ్రెస్ పార్టీ యాజ్ డీజీపీ ఇన్ మోదీ గారు ఉన్నప్పుడు పంపించారు అక్కడికి. హీ వాజ్ ద ఇంటెలిజెన్స్ చీఫ్ బిఫోర్ ఐబీ. దాని తర్వాత ఆయన ఐపీఎస్ నుంచి డిస్మిస్ చేశారు, ఆయన సస్పెండ్ చేసి ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాడు. ఇదన్నీ ఐసోలేషన్లో కనిపిస్తుంది మీకు. క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాజెక్ట్, ముంబై బ్లాస్ట్, 26/11, ఈ బ్లాస్ట్లని మీరు చెప్పిన దాన్ని చూస్తే మనకు చాలా మటుకు ఇదంతా ఒక కుట్ర ఉండే. దాంట్లో సంజౌతా ఎక్స్ప్రెస్ చాలా క్లియర్ రైట్ ఎందుకు జరిగింది అనేది. సో వీ హ్యావ్ టు, మన ప్రేక్షకులు కూడా ఇదంతా ఈ టెలివిజన్ డిబేట్స్లో ఈ పొలిటిక్స్ చూసి మర్చిపోతారు. కానీ ఎప్పుడు ఇంగ్లీష్లో అంటారు హిస్టరీ, నెవర్ ఫర్గెట్ యువర్ హిస్టరీ అంటారు. హిస్టరీ మర్చిపోకూడదు, ఎందుకంటే ఏదో ఒక రోజు అది తిరిగి వస్తుంది. ఇట్ హాస్ అ నాస్టీ హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అంటారు హిస్టరీని. హిస్టరీ మర్చిపోతున్న వాళ్ళు వాళ్ళకి ఇది ఎక్కడో ఒక రోజు వచ్చి కొడుతుంది. దానికోసం జ్యూస్ చూడండి ఎప్పుడు కూడా. వాళ్ళు ఎంత ప్రొటెక్టివ్ ఎందుకున్నారంటే వాళ్ళు జర్మనీ చేతిలో, అంటే అప్పుడున్న నాట్సీ జర్మనీ చేతిలో, హిట్లర్ చేతిలో వాళ్ళు ఎంతమందిని చంపేశారు ఆయన గ్యాస్ చేంబర్లో పెట్టి. మేము ఎప్పుడు మర్చిపోకూడదు అది వాట్ హ్యాపెన్ టు అస్ అని చెప్పి వాళ్ళ